కుబేర వృత్తాంతం ఏకాదశి తిథి. ఇంకను రాజా, పాపాలు పోకూర్చు మరికొద కథ విను. అది వసుమతికి సంబంధించింది. వసుపతి ధనములకు అధిపతి కుబేరుడు. బ్రహ్మ శరీరాన ఉన్న వాయువు కుబేరుడుగా ఎట్లా పుట్టెనో చెబుతాను. వాయువు మొదటగా దేహమున ఉండెను. ఆ క్షేత్రమునకు అధిష్టాన దేవత ఒక పని కొరకు వాయువుకు ఆకారం కలుగునట్లు ఆదేశించెను. అట్లా ఆకారం పొందిన వాయువు ఉత్పత్తి ఎట్లు జరగనో నేను వివరిస్తున్నాను. పుణ్యాత్మ, నేను చెప్తున్న ఆ ఉత్పత్తిని ఆలకించము. సృష్టి చేయగోరు బ్రహ్మ ముఖం నుంచి మిక్కిలి తీవ్రమగు గులకరాళ్లను వర్షించచు వాయువు వెలువడను. బ్రహ్మ వారిని నిలువరించెను. ఆకారం పొందము, శాంతించము అని బ్రహ్మ పలకగా వాయువు ఆకారం ధరించెను. దేవతలందరికీ గల ధనమును, వారు ఆర్జించిన ఫలమును అంతటినీ నీవు రక్షించము అని బ్రహ్మ పలకగా వాయువు ధనపతి అయ్యను. బ్రహ్మ సంతృప్తిపడి ఆ కుబేరునికి ఏకాదశి తిథి కల్పించెను. ఆ తిథి యందు అగ్నితో వండని పదార్థాలను భుజిస్తూ నిష్ఠతో కూడిన పరిశుద్ధునికి కుబేరుడు తృప్తుడై కోరినదెల్లా ఒసగును. ఈ ధనపతి రూపం పాపాలన్నింటినీ పటాపంచలు చేయును. ఈ కథను భక్తితో వినవాడు, చదువువాడు కోరిన కోరికనెల్లా పొందును, స్వర్గలోకమున కరుగును అని మహాతపుడు ప్రజాపాల నరపతికి ఉపదేశించెను.